వృద్ధాప్య దశలో పిచ్చివాడిలా తిరుగుతూ రక్షణాలయానికి చేరిన ఓ అభాగ్యునికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పునర్జన్మనిచ్చింది. నకిరేకల్ సమీపంలో పిచ్చివాడిలా తిరుగుతున్న శంకర్ అనే ఈ పెద్దాయనను రేపాల సురేష్ అనే మానవతామూర్తి చౌటుప్పల్ పోలీసుల సహాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ముందుగా ఆశ్రమ సిబ్బంది ఈ పెద్దాయనను రక్షణాలయంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా ఆశ్రమ వైద్యులు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కడుపు నిండా భోజనం పెట్టగా సంతృప్తిగా తిన్నాడు. మాకు ఇతను 2-3 నెలల నుంచి పరిచయం అయ్యాడు. నా పేరు వచ్చేసి సురేష్. మంగళపల్లి ఏరియాలో తచ్చారుతుంటే తీసుకొచ్చాము. మాకు వచ్చేసి చౌటుపల్ సిఐ గారు మన్మధరావు గారు కనుక్కొని ఇట్లా ఫాలోఅప్ చేసుకున్నాము. పలానా తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చి ఇక్కడ మేము అమ్మా నాన్న అనాథాశ్రమాలు చేర్పిస్తాము. పునర్జన్మను ప్రసాదించే మొదటి అడుగుగా ఆశ్రమ సిబ్బంది అతని జుట్టు గడ్డాలను తొలగించి చేతివేలి గోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, ఆశ్రయమిచ్చి అభయమునిచ్చే ప్రేమధామ క్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, కన్నవారు కరువైన వారికి కరుణాలయ క్షేత్రం, అయిన వారు వెలివేసిన వారికి అన్నపూర్ణ క్షేత్రం. అనంతరం దాతలు అందించిన బట్టలను ధరింపజేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకువెళ్లగా అర్చకులు స్వామివారి హారతి ఇవ్వడంతో నమస్కరించుకుని పునర్జన్మ పొందాడు. దిక్కులేని ఈ పెద్దాయనకు పునర్జన్మ కల్పించిన సురేష్ గారికి చౌటుప్పల్ పోలీసులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కృతజ్ఞతలు తెలుపుతుంది.